గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. అన్నతో తెచ్చిన గొడవ డైరెక్ట్గా మిమ్మల్ని పార్లమెంట్కే పంపించేసింది. దానికి ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాము. ఆ తర్వాత అంటే ఒక్కొక్కటిగా పదవులు అలా 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 బంపర్ బోనాంజా టైప్లో వచ్చేస్తున్నాయి. ఇప్పటికే మీరు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అన్న హోం మంత్రిత్వ శాఖ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఈరోజు ఉదయం కూడా మళ్ళీ ఒక తీపి కబురు అందింది. పౌర విమానయాన సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా కూడా మీకు ఈరోజు నియమితులయ్యారు కదా, అందుకు కూడా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలుకి? థ్యాంక్ యూ అండి. ముందుగా పార్లమెంట్ సభ్యుడు అనేది చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను పార్లమెంట్ సభ్యుడిని చేసినందుకు, అంటే నా జీవితంలో ఒక మైల్ రాయి, పార్లమెంట్ సభ్యుడు అవటం అనేది ఒక మైల్ రాయి కింద భావిస్తున్నాను. తర్వాత నన్ను పార్లమెంటరీ కమిటీలో హోంశాఖలో ఒకటి, మరొక పార్లమెంట్ కమిటీ డిఫెన్స్ శాఖలో, మళ్ళీ ఇవాళ కూడా సివిల్ ఏవియేషన్ శాఖలో మెంబర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది అందరికీ జనరల్గా ఉండే పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఏదో కమిటీలో ఉంటారు. అట్లాగే నాకు 3 కమిటీలు ఉన్నారు. అందరూ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ 1-2 కమిటీలు అయితే అందరూ ప్రతి కమిటీలోనూ ఎవరో ఒక పార్లమెంట్ సభ్యులు ఉంటారు కాబట్టి అది నార్మల్గా వచ్చే ఇదే. ఎంపీ మాత్రం అది మీరు చెప్పినట్టు నిజంగా చాలా అదృష్టంగానే భావిస్తాను. ఈ అదృశ్యము కేవలం మీ అన్న అంటే మాజీ ఎంపీ కేశినేని నాని గారితో వచ్చిన గొడవ వల్లే వరంగా వచ్చింది అనుకోవచ్చా? అసలు మా కుటుంబం మొదటి నుంచి రాజకీయ కుటుంబమే. ఓకే, మేమందరం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నవాళ్ళం. ఓకే, దాంట్లో ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన్ని మేము కుటుంబంగా సపోర్ట్ చేసాం. తర్వాత వచ్చిన గొడవల్లో మళ్ళీ నేను వచ్చాను కాబట్టి మీకు అన్నకు వచ్చిన గొడవల వల్లే కదా మీరు వచ్చింది, ఓ రకంగా అనుకోవచ్చు. ఒక రకంగా మాది ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇదే. అంతేకాకుండా నేను చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఇవ్వాలని ఏముంది అంతే. కాబట్టి అక్కడ ఆయన చాలా సర్వేలు చేసుకున్నారు, ఐవీఆర్ఎస్లు చేసుకున్నారు. దాదాపు 11-12 చేసినాక ఆయన పదే ఒకటే చెప్తారు, నేను క్లియర్గా ఎన్నో సర్వేలు చేసి ఎవరిని సంప్రదించకుండా ఎవరైతే మంచి అభ్యర్థి అని ప్రజలు అనుకుంటున్నారో వాళ్ళనే సెలెక్ట్ చేయించాను అనుకుంటున్నారు. అంటే అన్నతో వచ్చిన గొడవ వల్ల మీరు యాక్టివ్ కావడము, అంటే టీడీపీలో యాక్టివ్ కావడము, యువగలం పాదయాత్రతో లోకేష్ గారు యువగలం పాదయాత్ర ఎన్టీఆర్ జిల్లా అంతా మీరు దగ్గరుండి సక్సెస్ చేయడము, ఇక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరించడానికి కూడా చంద్రబాబు చూపు మీపై పడింది కదా. అంటే అన్నతో గొడవ జరగకపోయి ఉంటే మీరు వెనకలో ఉండే పార్టీకి వెన్నుదన్నుగా ఉండేవారు, అన్ననే ముందుకు నడిపించేవారు. అన్నతో వచ్చిన గొడవ వల్లే మీరు తెరపైకి వచ్చారు, పార్టీలో చురుగ్గా పాల్గొని యువగలం పాదయాత్ర ఫోకస్ అంతా మీపైనే ఉండింది. ఇవన్నీ కలిసి వచ్చే కదా మీరు ఎంపీ అయ్యారు, కాదంటారా? ఒక్కటండి, ఎవరు అదృష్టాన్ని ఎవరు కాదనలేరు, ఆపలేరు. ఫస్ట్ థింగ్ గొడవ అసలు గొడవ అయిపోయింది, దాన్ని అసలు ఇప్పుడు సంబంధించిన విషయం కాదు. కానీ ఆయన సమర్థుడైన నాయకుడు అయితే చిన్నవాడు ఎందుకు వస్తాడు? అంతేగాని గొడవ కాదు. ఆయన సమర్థత లేదు కాబట్టి నేను వచ్చాను, ప్రజలకు నచ్చాను, మెచ్చారు కాబట్టి నాకు సీటు ఇచ్చారు. ప్రజలు కూడా నన్ను చూస్తున్నారు కాబట్టి నన్ను ఆయన్ని కంపేర్ చేసుకుని నన్ను భారీ నుంచి అతి భారీ మెజార్టీతో విజయవాడ చరిత్రలో ఎప్పుడూ లేని విధమైన మెజార్టీతో గెలిపించారు. కాబట్టి మనం గొడవ అనేది కాదు, సమర్థత కూడా దీంట్లో ఇంపార్టెంటే. మీరు ఒక స్ట్రైట్గా చెప్పండి, చిన్న రోజు మీరు ఎంపీగా గెలిచి ఉండొచ్చు, మీ అన్న సమర్థుడు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు టికెట్ ఇచ్చారు మీ అన్న గారికి. 2 సార్లు ఇచ్చారు. 2 సార్లు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి విపరీతంగా వీచిన మీ సన్నిహిత మిత్రుడు పివిపి గారి మీద గెలిచారు. ఆయన పివిపి గారు మీ అన్నకు శత్రువు, మీకేమో ఆయన మిత్రుడు. ఓకేనా? పివిపి గారి మీద కూడా గెలిచి ఒక రికార్డు సృష్టించాడు. అంత వేవులో కూడా ఇక్కడ ఎమ్మెల్యేలంతా గెలిచినా కూడా, వైసీపీ నుంచి ఎమ్మెల్యేలంతా గెలిస్తే మీ అన్న మాత్రము ఎంపీగా గెలిచారు. ఇక్కడ అతను అప్పుడు సమర్థుడు కాకపోయి ఉంటే ఎందుకు గెలుస్తాడు అప్పుడు? ఆయన సమర్థుడా నేను సమర్థుడా అనేది మా ఇద్దరి మధ్య పోటీలో తేలిపోద్ది. ఓకే, అంతేగాని నేను లేనప్పుడు ఇంకా పీవీపీ నుంచున్నప్పుడు మరి పీవీపీ మీద ఆయన సమర్థుడని ఫీల్ అయ్యారు ప్రజలు. రెండోది పీవీపీ నాకు మిత్రుడే, మిత్రుడు అయితే మిత్రుడే కానీ నేను ఏ రోజైనా తెలుగుదేశం అయితే జవదాటని కుటుంబం మాది. ఏ రోజు పీవీపీ మిత్రుడు నుంచున్నా ఏ రోజు మాట్లాడలేదు, నుంచున్న రోజు కూడా మాట్లాడలేదు. ఎప్పుడు ఎలక్షన్స్లో మేము కలిసిందే లేదు. కానీ మా కుటుంబం అప్పటికీ తెలుగుదేశమే, ఆయన్ని గెలిపించాలనే కృతనిశ్చయంతోనే ఉన్నాం మేము కూడా. ఎంపీగా గెలవడాన్ని మనం పక్కన పెడితే అన్న మీద గెలవడం అనేది ఎలాంటి కిక్కునిస్తుంది మీకు అసలు? అక్కడ అన్న ఇంకొకళ్ళ కాదు, అక్కడ వైకాపా పార్టీ అభ్యర్థి, దాని మీద మేము భారీగా గెలవాలి అంతే. అక్కడ ఎవరైనా కూడా మేము మీకు ఆ పాత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి వచ్చినా అక్కడ తెలుగుదేశమే గెలుస్తుంది అంతే అని ఆ రోజే చెప్పాను మీకు. అది చిన్ని గారి బలమా పార్టీ బలమా? 100% పార్టీ బలం. పార్టీ బలంతో కూడిన నా శ్రమ.
ఓకే. ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, ఎక్కడైనా మా నాయకుడి యొక్క కష్టం, మా కార్యకర్తల యొక్క కష్టం, మా కార్యకర్తల త్యాగం, మా నాయకుడి యొక్క త్యాగం, వీటిల్లో నేను కూడా ఒక కార్యకర్తనే కాబట్టి మేము అందరం కలిసికట్టుగా పార్టీని గెలిపించాం. 100% తెలుగుదేశం బలం. గెలవడమే కాదు, ఓడిన తర్వాత మీ అన్న ఆయన పార్టీ కార్యాలయం పైన ఉండే ఆయన అంటే జగన్మోహన్ రెడ్డితో కూడుకున్న పార్టీ ఫ్లాగులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటాలు కానీ పీకి అన్ని కట్టగట్టి అవతల పడేసి ఇక రాజకీయాలకు రామ్ రామ్ అనేలా చేశారు కదా మీరు. సరే, మీరు సామాన్యులు కాదండి చిన్ని గారు. నేను చేయటం సార్, ప్రజలు ఇవాళ మార్పు కోరుకున్నారు, బలంగా కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకున్నారు. అది గ్రహించలేకపోవటం అతని గ్రహపాటు, అంతేగాని వాళ్ళ ప్రజలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి భారీ విజయం మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడు విని కని వీరునై ఏరు కానీ విజయం ఇచ్చాడు. అంటే అంత విసిగి వేసారిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గొప్ప అతను, చాలా గొప్ప పార్టీలోకి వెళ్ళాడు అని ఫీల్ అయినాక ఆ తర్వాత ఆగ్రహం, ప్రజా ఆగ్రహం అర్థమైంది కాబట్టి వెళ్ళిపోయాడు. నేను పంపించింది కాదు. తెలుగు ప్రజలు కంగ్రాట్స్ చెప్పారా? అసలు మా ఇద్దరు మాటలు ఎప్పుడు లేవు అన్నాం. లేదు, మొత్తం మీద తీసుకుంటే ఎంపీగా గెలిచారు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అయిపోయారు, దాంతోపాటు పలు పదవులు కూడా అలా 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 వచ్చేస్తున్నాయి. ఏమి చేసినా గతంలో మొన్న 2 సార్లు ఎంపీగా చేసినప్పటికీ కూడా ఈరోజు నేను అది చేశాను, ఇది చేశాను, ఆ ఫ్లైఓవర్లు తెచ్చాను, నాగార్జున యూనివర్సిటీ నుంచి అంటే ఆ టోల్ గేట్ దగ్గర నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు ఒక ఫ్లైఓవర్ని తీసుకెళ్ళడానికి అది కూడా నేనే మంజూరు చేశాను, అవి ఇవి అని చాలా చెప్పుకుంటున్నారు. అయితే భవిష్యత్తులో చిన్ని గారు కూడా ఇవి నేను చేశాను అని చెప్పుకునే అభివృద్ధి ఎలా ఉండబోతుందంట? నాగార్జున ఫ్లైఓవర్ నుంచి ఎక్కడ నేనైతే ఫ్లైఓవర్ చూడలేదు. యూనివర్సిటీ నుంచి బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఒకటి వచ్చింది, అది కూడా తర్వాత కనదుర్గ ఫ్లైఓవర్ ఒకటి వచ్చింది. ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు వచ్చిన పథకాలే. 19 నుంచి 24 వరకు జగన్ రెడ్డి గవర్నమెంట్లో ఏమీ రాలేదు, ఈయన కూడా ఏం తేలేకపోయాడు. ఒక్కటి గుర్తుంచుకోండి, నేను పార్లమెంటు సభ్యుడిగా గెలిచే ముందు ఒక డిబేట్కి ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్తే నేను ఒకటే చెప్పా, నీ ఇంటికాడి నుంచి బెంజ్ సర్కిల్కి వచ్చేటప్పటికి దాదాపు గంటన్నర పడుతుంది, ఎందుకు ట్రాఫిక్ అంత బాగుంది, నువ్వు 10 సంవత్సరాలు చేంజ్ చేసావని. నేను ఎంపీగా విజయం సాధించగానే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని నితిన్ గడ్కరీ గారి దగ్గరికి 2 సార్లు వెళ్ళి బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఎక్కడైతే మెడికల్ కాలేజీ నుంచి నిడమానూరు వరకు 6.3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించుకొచ్చాం. ఇవాళ అది ఫైనల్ డిస్లో ఉంది, మార్చి నుంచి వర్క్ కూడా స్టార్ట్ అవబోతుంది. అంతేకాకుండా నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఇంటర్వ్యూలోనూ నా మార్కు కన్నా చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, దాంతోపాటు నా మార్క్ కూడా ఉంటుంది. ముందుగా విజయవాడ నగరంలో ఉన్న సామాన్య ప్రజానీకం చాలామంది ఉన్నారు. ఇవాళ చాలామందికి ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు. వీటిలన్నిటికీ ఈ సామాన్య ప్రజలకి జీవన ప్రమాణాలు పెంచడం ఒకటి, వాళ్ళు ప్రతిరోజు కార్యక్రమాలు అంటే ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ మా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటున్నారు, ఎన్ ఎంటర్ప్రినర్ ఇన్ ఏ హౌస్. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక ఎంటర్ప్రినర్ రావాలి. ఇది ఏ విధంగా రావచ్చు అంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రావచ్చు. ఎందుకంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఎంఎస్ఎంఈ స్కీమ్ ఉంది. ప్రతి ఒక్క ఔత్సాహిక పారిశ్రామికవేత్తకి ఎటువంటి సెక్యూరిటీ లేని లోన్స్ ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా స్టేట్ గవర్నమెంట్ 6 పాలసీలు ప్రవేశపెట్టింది. అట్లా మేమందరం కూడా ఎన్ ఎంటర్ప్రినర్ ఇన్ ఏ హౌస్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ విజయవాడ నగరంలో వరద ప్రాంతంలో చూసాం మేము, ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారస్తులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరూ ఇబ్బంది లేకుండా మళ్ళీ వ్యాపారాలు చేసుకోవాలి, మంచిగా ఉద్యోగాలు రావాలి. అందులో 20 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పాము వచ్చే 5 సంవత్సరాల్లో. ఆ 20 లక్షల ఉద్యోగాల్లో మేము లెక్కేసుకుంటే 175 నియోజకవర్గాల్లో మేము లెక్కేసుకుంటే మాకు 89,000, విజయవాడ పార్లమెంట్లో 89,000 ఉద్యోగాలు. కానీ మా టార్గెట్ 1,50,000 ఉద్యోగాలు ఇద్దాం. ఈ 5 సంవత్సరాల్లో విజయవాడలో 1,50,000 ఉద్యోగాలు రికార్డ్ అవుతుంది కదా, విజయవాడ పార్లమెంట్లో రికార్డ్ అవుతుంది. మళ్ళీ విజయవాడలో 1,50,000 ఉద్యోగాలు పార్లమెంట్లో, మీ పార్లమెంట్ పరిధిలోనే ఉద్యోగాలు కానీ నియోజకవర్గాల పరిధిలో ఉద్యోగాలు కానీ ఎంటర్ప్రెనర్ కానీ 1,50,000 ఇవ్వటమే మా 1,50,000 మందిని వ్యాపారవేత్తలు గాను ఉద్యోగస్తులు గాను 1,50,000 మందిని తీర్చిదిద్దడమే మా ప్రభుత్వం నా ముందు కర్తవ్యం. రికార్డ్ చేసుకోండి, ఇది రికార్డ్ చేసుకొని 5 ఏళ్లలో విజయవాడ పార్లమెంట్ ఎన్నికల సమయానికి నేను మళ్ళీ వస్తాను మీ దగ్గర, తప్పకుండా రండి. ఓకే, ఉద్యోగాలు కానీ ఎంటర్ప్రెనర్ గా కల్పించలేని పక్షంలో ఆ రోజుకి ఏం చేస్తారు?
ఆ రోజు కల్పించలేని పక్షంలో ఆ రోజు ఏం చేస్తారు? మీకు ఒక్కటి గుర్తుంచుకోండి, మేము చెయ్యబోతున్నాం, చేయబోతున్నారు అంతే. దీన్ని మీరు దీంట్లో తిరుగులేదు. ఓకే. వాళ్ళు నేను బల్లలకు గుద్ది చెప్తున్నారు, విజయవాడ పార్లమెంట్ ప్రజలంతా గుర్తుపెట్టుకోండి ఇది. నేను చేయలేకపోతే వాళ్ళు ప్రజలే నన్ను గెలిపిస్తారు, మళ్ళీ అంతే. ప్రజలే గెలిపిస్తారు. ఓకే. మళ్ళా ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్, భారీ మెజార్టీతో గెలిచిన జగన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడనే కదా మేము అత్యంత ఘోరంగా ఫెయిల్ అయ్యాడనే కదా మేము భారీ మెజార్టీతో గెలిచాం. అంటే జగన్ రెడ్డి గారి failure మిమ్మల్ని గెలిపించిందా, మీ కష్టం మిమ్మల్ని గెలిపించిందా? ఆ కష్టం, జగన్ రెడ్డి ఫెయిల్యూర్, ప్రజలు అతన్ని విశ్వసించకపోవటం, అతని డ్రామాలు, ఇవన్నీ కూడా ప్రజల్లో అసహ్యం పుట్టి ఇవాళ ఒక్క రాష్ట్రంలో ఒక చిన్న ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి, చిన్న పరిశ్రమ తేలేని పరిస్థితి, ఒక అభివృద్ధి లేని పరిస్థితి, ఒక రాజధాని లేని పరిస్థితి, ఇవన్నీ కూడా మమ్మల్ని గెలిపించినాయి. ఎందుకంటే పాత చంద్రబాబు నాయుడు గారిని పాలనను చూసి ఈ పాలనకి తేడా చూసి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా గుర్తించి ప్రజలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని భారీ నుంచి అతి భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులను గెలిపించి వాళ్ళ కూటమి విజయానికి బ్రహ్మాండంగా కృషి చేశారు. మళ్ళీ మేము కూడా అందుకే ఒకటే చెప్తారు మా సార్, ఒకటే, చంద్రబాబు గారు ప్రతిరోజు ఒకటే చెప్తారు, మనం వాళ్ళు చేసినట్టు మనం ఉండకూడదు, వాళ్ళు కక్ష సాధిస్తున్నారు మనం చేయకూడదు, వాళ్ళు ఏదో పట్టించుకోలేదు ప్రజలు మనం పట్టించుకోకూడదు, వాళ్ళు ఆ విధంగా చేశారు కాబట్టి మనల్ని గెలిపించారు, మనం అనేది మార్పు చూపించాలి వాళ్ళు అనే మేము గత 4 నెలల నుంచి మా ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా తేడా ఏంటో అనేది ప్రజలకు చూపిస్తూ వస్తున్నాం. కాబట్టి వేస్తున్నాం 1,50,000 ఉద్యోగాలు కానీ దాంట్లో, లేకపోతే ఔత్సాహిక చిన్న పారిశ్రామికవేత్తలుగా కానీ తయారు చేయబోతున్నాం. సంతోషం, అలా తయారు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఫైనల్ ప్రశ్న సార్, ఒకటి స్ట్రైట్ ప్రశ్న. గతంలో ఏదైతే అన్నదమ్ముల మధ్య గొడవ కారణమైందో స్టిక్కర్, ఎంపీ స్టిక్కర్ వెహికల్కి మీ శ్రీమతి గారు ఎంపీ స్టిక్కర్ అతికించుకొని వెళ్ళడము, దానిపైన ఆయన కేసు పెట్టడము, మరదలని కూడా చూడకుండా, మరదలంటే కూతురుతో సమానము, చూడకుండా కేసు పెట్టడము, ఇది పెద్ద రాద్ధాంతమైంది. అదే స్టిక్కర్ ఈరోజు మీ సొంతమైంది, కారులో కూర్చొని మీరు కావచ్చు, మీ ఎవడ కావచ్చు, చాలా దర్జాగా వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఎలా ఉంది ఫీలింగ్ అంటే ఆ రోజు కోపం, సరే ఇప్పుడు తను ఓడిపోయాడు, ఇక దాని గురించి దర్జా అటువంటి నాకు దృష్టిలో ఉండవు. ఎందుకంటే ఇవాళ విజయవాడను డెవలప్ చేసే విధంగా ప్రజలు నాకు తీర్పిచ్చారు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను. అంటే ప్రతినిత్యం విజయవాడని ఏ విధంగా డెవలప్ చేయాలి మీరు చూస్తే, అగ్రికల్చర్ కమిటీ చేసాం, ఎంఎస్ఎంఈ కమిటీ చేసాం, రూరల్ డెవలప్మెంట్ కమిటీ చేసాం, ఇట్లా ఎక్కడికక్కడ మనుషుల్ని నేను పెంచుకుంటా కమిటీలు లాగేసి ప్రతి గ్రామంలో, ఇప్పుడు మాకు అగ్రికల్చర్లో మామిడికాయ ఎక్కువ పండుతుంది, దీన్ని ఏం చేద్దాం అనేది పొద్దున్న గంటన్నర డిస్కషన్. ఇది ఎంజాయ్మెంట్ నాకు చాలా బాగుంది. ఎందుకంటే ప్రజల్లో ఒక మార్పు తెచ్చుకుంటా, నియోజకవర్గంలో నా మార్క్ వేసుకుంటా, నేను పలానా చిన్ని అనేది 2.5 సంవత్సరాలు సేవా కార్యక్రమాల్లో తిరిగా. ఇప్పుడు అదే సేవా కార్యక్రమాలు చేయటం కాదు, వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేయాలనేది నా కోరిక. నాకు అన్నీ నేను అనుకున్నవి ఫలిస్తే సంవత్సరంన్నర లోపల ఎంతో కొంత మార్పు అనేది విజయవాడ ప్రాంతంలో కనుగొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.